పరిశుద్ధ లేఖనములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. 28, 29 చదువుదాం. మత్తయి 11, 28, 29 చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. సాక్షాత్తు మన ప్రభు అయిన యేసయ్య ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతునని ప్రభు అంటున్నాడు. నేను సాత్వికుడను, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు ఏం చేయండి, నేర్చుకోనమను. మన యేసయ్య ఎంత సాత్వికుడు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకునేటువంటి వాడు, దేవుని యొక్క చిత్తానికి లోబడినటువంటి వాడు. అందుకనే ఆయన దేవుని యొక్క కుమారుడిగా అంగీకరింపబడ్డాడు. ఆయన సాత్వికుడు, అలాగే దీన మనస్సు కలిగినటువంటి వాడు, తగ్గింపు మనస్సు కలిగినటువంటి వాడు. మనందరికీ ఒక మాదిరి చూపిస్తున్నాడు ఆయన. నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగిన వాడను కనుక మీరు నా యొద్దకు వచ్చి నా కాడిని ఎత్తుకొని నా దగ్గర నేర్చుకున్నాడని ప్రభు చెప్తున్నాడు. మనం కూడా మన ప్రభు వలె సాత్వికమైన మనస్సు కలిగి దీనమైనటువంటి మనస్సు కలిగి మనం బ్రతకాలి. మన దేవుడిని నిజంగా ఎంత దీన మనస్సో మన ప్రభువుది. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనం చదివితే పౌలు గారు యేసయ్యలో ఉన్న తగ్గింపు మనస్సును గురించి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవుని ఏకైక కుమారుడైనటువంటి ఆయన, లోక రక్షకుడైనటువంటి ప్రభువారు పరలోకములో తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును విడిచిపెట్టుకున్నాడు. ఆయన తండ్రితో సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చాడు. యజమానుడి స్వరూపములో ఉన్న ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. యజమానుడిగా ధనవంతుడిగా ఉన్న ఆయన దరిద్రుడిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తండ్రితో తనకున్న మహిమను, తండ్రితో తనకున్న సమానమైన భాగ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ప్రాణం అర్పించి ఎంత దీన మనస్సు కలిగిన వాడు. ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలం కూడా లేకపోతే యేసు ప్రభువుని జన్మించిన తర్వాత పొత్తిగొడ్డలు చుట్టి ఎక్కడ పడుకోబెట్టారు ప్రభువారిని? పశువుల శాలలో, ఆ చిన్న మెంజర్ల పశువుల తొట్టిలో ప్రభువారిని పడుకోబెట్టి రాజు అయినటువంటి ఆయన, సర్వలోకానికి చక్రవర్తి అయినటువంటి ఆయన, లోకములో లేలేటువంటి రాజాది రాజు అయినటువంటి ఆయన, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన ఎంత దీనుడిగా రక్త మాంసములు ధరించుకొని తగ్గించుకొని లోకానికి వచ్చాడో. యేసయ్య కలిగిన ఆ సాత్వికం, యేసయ్య కలిగిన ఆ దీనత్వము మనం కూడా కలిగి ఉండాలని ప్రభు అంటున్నాడు. నా దగ్గరకు వచ్చి నా కాడిని ఎత్తుకొని మీరేం చేయమన్నాడో నేర్చుకోనమాట. ప్రభువారు శిలువ ఘట్టానికి వెళ్ళబోయే ముందుగా, ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరి కొరకు తన ప్రాణమును అర్పించబోయే ముందు పస్కా పండుగ దినం శిష్యులందరినీ కూడా ఒక గదిలోకి తీసుకొచ్చాడు. కూర్చోబెట్టి ప్రభువారు ఒక తువాలు కట్టుకొని శిష్యుల పాదములన్నిటిని కూడా ఏం చేశాడు? ప్రభువారు కడిగాడు. లోక రక్షకుడైనటువంటి ఆయనే, దేవుని యొక్క ఏకైక కుమారుడైనటువంటి ఆయనే అంత తగ్గింపు మనస్సు కలిగి దీన మనస్సు కలిగి ఉంటే ఇక మనం ఎంత దీన మనస్సు కలిగి ఉండాలి చెప్పండి. అందుకని ప్రభు అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి సాత్వికముగా ఎలా ఉండాలో, దీన మనస్సు కలిగి ఎలా ఉండాలో నేర్చుకున్నామంటున్నాడు. కనుక ప్రభు దగ్గరకు వచ్చి మనం ఏం చేద్దాం? నేర్చుకుందాము. ఆయన ఎలాగైతే తగ్గింపు మనస్సు కలిగి దీన మనస్సు కలిగి ఉన్నాడో ఆయన వలె మనం కూడా ఉండటం నేర్చుకోవాలి. ఒక్క మాట చెప్తాం. చాలా సంవత్సరాల క్రితం మన బ్రాంచ్ మారెళ్ళవారిపాలెంలో ఆదివారపు ఆరాధనలు చాలా అద్భుతంగా జరిగి, ఆ రోజుల్లో చుట్టుప్రక్కల నుండి చాలామంది ప్రజలు నడుచుకుంటూ వచ్చేవారు. కొన్ని కాలవ కట్టలు ఉండే, ఆ కాలవ కట్టల మీదుగా పొలాల్లో గట్ల మీద నడుచుకుంటూ మందిరానికి వచ్చేవారు.
మన బ్రాంచ్కి మారలవారిపాలెనికి ఓ 2 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు. ఆ రోజుల్లో మా నాన్నగారికి అట్లాస్ సైకిల్ ఒకటి ఉండేది, అట్లాస్. దాని మీద అనేకమైన ప్రాంతాలకు, గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి వస్తూ ఉండు. ఓ రోజున ఆ పక్క గ్రామానికి విశ్వాసులు ప్రార్థన చేయడానికి రమ్మంటే ప్రార్థన చేసి సాయంకాలం తిరిగి వస్తూ ఉంటే మా ఊర్లో ఒక చోట గొడవ జరుగుతాం. చాలామంది ప్రజలు గుంపులు గుంపులుగా నిలబడ్డారు. అలా గుంపులు గుంపులుగా నిలబడితే మా నాన్న కూడా అట్లాస్ సైకిల్ స్టాండ్ వేసి ఏం జరుగుతుంది ఇక్కడ, ఏదో గొడవ జరుగుతూ ఉంది అని చూడటానికి అక్కడికి వెళ్తే 2 స్త్రీల మధ్య భీకరమైన తగాదు యుద్ధం జరుగుతావు. ఆ 2 స్త్రీలలో ఒక ఆవిడ మా నాన్నగారు ఆత్మీయ కుమార్తె. మందిరానికి వచ్చి ఆవిడే మా నాన్న బాప్తిసం ఇచ్చినటువంటి ఆత్మీయ కుమార్తె. సరే దగ్గరికి వెళ్ళి మా నాన్న అన్నాడు, అమ్మా నీకెందుకు ఈ గొడవలు, నీకెందుకు ఈ తగాదాలు, మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలమ్మా, ప్రభు బిడ్డలమైన మనకు ఇలాంటి తగవమ్మా, అనుకుంటే అనుకుందిలే అమ్మా, ఇంటికి వెళ్ళిపో అమ్మా అని అన్నాడు. ఆ మాట అనగానే మా నాన్న అందంట, లే నువ్వు పక్క పో అందంట. సరే ఏం చేస్తాడు, ఏం చేయలేక నేను చెప్తున్నా వినట్లేదేమా అని ఇక మా నాన్న పక్కకి వెళ్ళిపోయాడు. నా మాట వినేటట్లేదు. సరే ఏది జరిగితే ఇక జరిగింది, మనం చేయగలిగింది ఏముంది, ప్రభువా నేను తగాద వద్దన్నాను, మా ఆత్మీయ కుమార్తెకి చెప్పాను ఇది మంచిది కాదు, ఇది మంచిది సబబు కాదని నేను చెప్పాను, నా మాట వినలేదు నాయన, అందుకనే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను ప్రభువా, యేసు రక్తమే జయము, ఏమి చేస్తావో నువ్వు చెయ్యి నాయనా అని. ఇంటికి వెళ్ళిపోయాడు. తగాద జరుగుతూనే ఉంది. మరుసటి రోజు ఆదివారం మందిరానికి వచ్చి ఆరాధనలో పాలు పంపులు పొంది వర్తమానం వింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చాలామంది ప్రార్థన చేయించుకోవడానికి వస్తే ఈమె కూడా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చినప్పుడు ఈ బొగ్గలన్నీ బోరిల్లాగా ఉబ్బిపోతే మా నాన్న అడిగాడు, అమ్మా ఏంటి ముఖమంతా ఇందలా వాపుగా ఉంది, ఏంటి ఆ చెంపలో ఆ ముఖమంతా కూడా లాగున వాపు వచ్చింది ఏంటంటే, మా నాన్న అనుకున్నాడు ఏదైనా చెంపలోపు వచ్చిందేమో అనుకున్నాడు మా నాన్న. ఇంట్లో మా మొక్కం అలా ఉందంటే అప్పుడు ఆవిడ అందంట, మీకు తెలియదా పాస్టర్ గారు అందట. నాకేం తెలుసమ్మా, నీ మొక్కం అలా ఉండటానికి, ఆ చెంపల వాపులా కనపడటానికి నాకేం తెలుసమ్మా అంటే, అదే నువ్వు ఆ పై ఊరు వెళ్ళొస్తా తగాదు జరుగుతుంది అప్పుడు చూసావుగా. చూశాను. గొడవ జరుగుతుంటే చెప్పానుగా, నీకెందుకు ఈ పని, తగాదు వద్దు, మాట్లాడొద్దు, జగడలొద్దు, ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను. నేను చెప్పిన నన్ను నువ్వు చెప్పావులే వెళ్ళిపో అన్నట్టుగా మాట్లాడావు, అందుకని నేను వెళ్ళిపోయాను. ఇంక ఏం జరిగిందంటే, నువ్వు చెప్పిన మాటిని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోతే బాగుండేది పాస్టర్ గారు, నేను ఒక్కదాన్ని అయ్యాను. ఆమె బంధువులు 6 ఉన్నారు. 6 స్త్రీలు జుట్టంతా మడత పెట్టి వంచి కొడితే ఇదిగో ఇన్ని బాధలు వచ్చి ఇట్లా వాసిపోయిన బోకలు. నేను చెప్పానా ఇట్లాంటి జరుగుతే? నేను ముందే చెప్పాను. నా మాట విని వెళ్ళిపోయి ఉంటే ఇన్ని తిప్పలు వచ్చాయి కాదుగా, ఈ అనవసరమైనటువంటి రాద్దంతలు ఎందుకు నీకు అని అప్పుడు చెప్పాడట మా నాన్న. మనకి ఎందుకమ్మా? అందుకే ఒక ఆయన అంటాడు, ఎన్ని అనుకున్నా వినకుండా పోండి అన్నాడు. చెప్పండి ఎలా ఉండాలట మనము? సైలెంట్గా, అసలు మనకి ఏ వినపడనట్టుగా వెళ్ళిపోవాలి. కొన్ని సందర్భాలు ఆ రోజు మాట వినిపోయింటే దెబ్బలన్నీ కూడా తగ్గిపోయాయి కదా. కావాలని అక్కడే ఉంది, దెబ్బలు కొట్టించుకుంది, బొగ్గలన్నీ సొద్ద బోరిల్లాగా ఊరిపోయి. యేసయ్య అదే చెప్పాడు, నేను సాత్వికుడును, నేను దీన మనస్సు కలిగినటువంటి వాడను కనుక నా దగ్గర మీరు నేర్చుకోమని ప్రభువు చెప్పాడు కనుక ఆయన ఎలాగైతే సాత్వికుడిగా దీన మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడో మనం కూడా ఎలా ఉందామో దీన మనస్సు కలిగి